చాక్ పీస్, స్లేట్ పెన్సిల్స్, నా దగ్గర ఇవే ఉన్నాయి, అడ్జస్ట్ అవ్వండి. బియ్యం, కుండ మీన్స్ ఆఫ్ మట్టి. ఇవన్నీ తినడం అంటే ఎంతమందికి ఇష్టం? అసలు ఎక్కువగా ఇవన్నీ తినే వాళ్ళని ఎవరిని చూస్తున్నాం మనం? ఎక్కువగా పిల్లలు తింటూ ఉంటారు. ఎందుకు? మనం ఎంత చెప్పినా కూడా వినరు. మనం తిట్టినా సరే వాళ్ళు ఒక మూలకి వెళ్ళిపోయి ఎవరికి కనబడకుండా కూడా తినేస్తూ ఉంటారు. అంటే పిల్లలు ఏమి లోపించడం వల్ల ఇవన్నీ తింటూ ఉంటారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షాను బ్లాగ్స్. నేను మీ మౌనిక. ఇప్పుడు సరదాగా ఒక చిన్న గేమ్ ఆడుకోండి. ఇదేంటంటే మ్యాగ్నెట్, ఇదేంటంటే బ్లూటూత్. దీని లోపల ఏముంటుంది చూడండి, ఏముంటుంది? ఐరన్. ఓకేనా? నాకు అసలు ఇది లైట్ కూడా వెలగట్లేదు. ఇప్పుడు నేను ఏమీ నొక్కకుండానే దీని వెనక మ్యాగ్నెట్ పెడుతున్నాను. చూసారా? లైట్ ఆన్ అయింది కదా. చిన్న గేమ్ బాగుంది. అయితే ఇప్పుడు దీన్నే మన ఒంట్లో ఒక మినరల్ అనేది ఉంటుంది. ఏంటి చూపిస్తా. ఇప్పుడు మన బాడీలో ఒక మినరల్ ఉంటుంది. మరి ఇది ఐరన్కి అతుక్కుంటున్నప్పుడు మన బాడీలో ఐరన్ ఉంటుందని మనకి తెలుసు కదా. మరి మనకు కూడా అతుక్కోవాలి కదా. అయ్యో అతుక్కోలేదండి, మన బాడీలో ఐరన్ లేదేమో. వెళ్ళిపోదాం, హాస్పిటల్కి వెళ్ళిపోదాం, బోల్డ్ మందులు తెచ్చుకుని మింగేద్దాం. లూయలుగి పడిపోతున్నట్టు, ఆకాశం పైకి వెళుతున్నట్టు, తారలన్నీ తారసపడినట్టు అనిపిస్తుంది నాకు. ఏమైనట్టు? ఏమైంది? ఐరన్ డెఫిషియన్సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైనా ఒకటి హెల్త్ ఇష్యూ వచ్చింది అంటే వెంటనే పొలోమంటూ వెళ్ళి మందులు మింగేయడం కాదు. అది మనకి దేనివల్ల వచ్చింది, అది మనం ఫుడ్తో ఎలా కవర్ చేసుకోవాలి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా ఐరన్ డెఫిషియన్సీ అనేది, అది ఉన్నప్పుడు పెద్దవాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, పెద్దవాళ్ళైనా కొంచెం చిన్నవాళ్ళైనా టీనేజ్ అయినా సరే, ఇలా ఐరన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆకాశం కింద నేలపైన ఉన్నట్టు కళ్ళు తిరగడం, సరైన బ్రీతింగ్ మనకి అందకపోవడం, నెక్స్ట్ బ్లడ్ అనేది మనకి హార్ట్లోకి పంప్ అవ్వకపోతే స్లోగా మన గుండె కొట్టుకోవడం, మెయిన్ థింగ్ మైగ్రేన్, హెడేక్, అండ్ బ్రెయిన్లోకి సరైన ఆక్సిజన్ వెళ్ళలేకపోవడం, దానివల్ల మనకి ఇరిటేషన్ రావడం, బీపీ రావడం, ఇంకా ఇలా చాలానే ఉన్నాయి. మెయిన్ థింగ్ మైగ్రేన్, హెడేక్, అలాగే గోర్ల చుట్టూ లేదా చేతులు తెల్లగా పాలిపోవడం, ఇలా అనమాట. మీలో ఎంతమందికి నోటిపోతులు వస్తాయి? ఆ ప్రాబ్లమ్ని ఎంతమందిని ఫేస్ చేస్తారు? ఇవన్నీ కూడా మన బాడీలో ఐరన్ లేకపోవడం వల్లే. మరి మనకి ఐరన్ కావాలంటే ఎలాగా? 4 ఇనుము ముక్కలు మింగైతే ఐరన్ వచ్చేస్తుంది మనకి, అంతేనా? మన బాడీలో ఐరన్ అనేది మెయిన్గా పిల్లల్లో ఎక్కువ ఉండాలి. లేకపోతే ఇదిగో ఈ చాక్ పీసులు, బియ్యం, స్లేట్ పెన్సిళ్ళు, మట్టి ఇవన్నీ కూడా తింటూ ఉంటారు. మనకి చిన్నప్పుడు చెప్తూ ఉంటారు కదా, బియ్యం తినేస్తున్నారు అంటే బ్లడ్ లేకపోతే అలా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అయితే పిల్లలకి ఐరన్ అనేది ఎంత ఎంజీ మనం అందివ్వాలి. అలాగే 8 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లలకి ఎంత ఎంజీ పడుతుంది, అండ్ 14 సంవత్సరాల నుంచి అంటే టీనేజ్ కొంచెం ఆ వయసులో ఉన్న పిల్లలకి ఇంకొంచెం ఐరన్ అనేది ఎక్కువ ఉండాలి. గర్భిణీ స్త్రీలకి ఎంత ఎంజీ ఉండాలి, అలాగే పెద్దవాళ్ళకి ఎంత ఎంజీ ఉండాలి, అలాగే మగవాళ్ళకి ఎంత ఎంజీ ఉండాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. పెద్దవాళ్ళ కంటే పిల్లల గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఐరన్ అనేది ఎక్కువ ఉండడం కూడా చాలా మంచిది. అలాగే ఇలాంటి మంచి మంచి విషయాలు మీరు కూడా తెలుసుకోవాలి అని అనుకుంటే పైన స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను, నాకు డిఎం చేయండి. రేపు సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.